దేశాల మధ్య కొట్లాటలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనం కొన్ని రోజులు ఆగితే గానీ తెలియని విషయం. నెక్స్ట్ ఇంకో వస్తే అబ్బాస్ అరాగ్చి ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన భారత్ చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సులో కీలక చర్చలు. అవునండి, అంటే చాలా సంక్షుభిత సమయంలోనే ఆయన భారత్ వచ్చారు అబ్బాస్ అరాగ్చి. అంటే ఈ ప్రపంచం ఇప్పుడు ఇరాన్లో ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ఇద్దరే ఉన్నారు మన అక్కడ, పెజాష్కియను అబ్బాస్ అరాగ్చి. ఇంకొక ఆయన ఉన్నాడో లేదు తెలియదు మనకి, ముస్తఫా ఖమేని. వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఉన్నాడంటే అప్పుడు మాట్లాడటమే, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరితోనే మాట్లాడాలి. సో ఆ రకంగా చూస్తే ప్రపంచంలో అత్యంత కీలకమైన నాయకులు ఇవాళ అబ్బాస్ అరాగ్చి కూడా ఉన్నాడు. అంటే వాళ్ళ స్పీకర్ కూడా ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ ముగ్గురే. ఈయన ఇక్కడ వచ్చి బ్రిక్స్ సదస్సులో పాల్గొనటం అనేది దేనికి సంకేతం? సో యాక్చువల్లీ బ్రిక్స్ గతంలో కేవలం 5 దేశాలు ఉండేది. BRICS, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా 5 దేశాలే ఉండేది. కానీ ఈ 5 దేశాలకి ఇప్పుడు కొత్తగా మనము ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, అదేవిధంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియాలు కూడా జాయిన్ అయినాయి. అంటే బ్రిక్స్ అనేది ఒక కొత్త కూటమిగా, అంటే నిజంగా చెప్పాలంటే G8, G7, G20 ఇట్లాంటి దేశాలు అంటారు కదా, వాటికి ఆల్టర్నేట్గా ఒక కొత్త కూటమిగా ఏర్పడింది. అండ్ ఇది విస్తరిస్తూ వస్తోంది. అండ్ బ్రిక్స్ కరెన్సీ అనేది కూడా చాలా కీలకంగా ఈ మధ్య కాలంలో వినపడుతున్నటువంటి అంశం. దాని మీద అమెరికా కూడా చాలా గుర్రుగా ఉంది. బ్రిక్స్ దేశాలు కనుక ఓన్గా తమ దేశాల మధ్య ట్రేడ్ అంతా కూడా ఆ పర్టికులర్ కరెన్సీలో చేయాలి అని అంటే కనుక దాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అయితే యుద్ధం చేస్తాం మేము అన్న స్థాయికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో లాస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కడో అనుకుంటాను బ్రిక్స్ అన్ని దేశాలకు సంబంధించిన అధినేతల సమావేశం జరగబోతోంది. దానికంటే ముందు ఇప్పుడు విదేశాంగ మంత్రుల సమావేశం ఇప్పుడు జరుగుతోంది. అది భారత్లో జరుగుతోంది. భారత్లో జరుగుతున్నటువంటి ఈ విదేశాంగ మంత్రుల సమావేశానికి నిజానికి చైనా నుంచి ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ రావట్లేదు. బికాస్ డొనాల్డ్ ట్రంప్ అక్కడ సమావేశం కాబట్టి చైనా అంబాసిడర్ని ఈ సమావేశంలో పాల్గొనమని చెప్పారు. సో ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి అబ్బాస్ అరాగ్చి వచ్చారు. ఓవైపు ఇరాన్ యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో బ్రిక్స్ నుంచి ఒక జాయింట్ స్టేట్మెంట్ రావాలి అని నిజానికి ఇరాన్ ముందు ఆశించింది. ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇప్పటివరకు మనం రిలీజ్ చేయలేదు. మేబీ ఈ విదేశాంగ మంత్రుల సమావేశం నుంచి ఏమైనా జాయింట్ స్టేట్మెంట్ ఇరాన్ యుద్ధం మీద రిలీజ్ చేస్తామా, అదొక కీలకమైన అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హార్ముజ్ బ్లాకేడు ఇవన్నీ నడుస్తున్నటువంటి ఈ టైంలో అరాగ్చి అన్ని దేశాలకు తిరిగారు. ముఖ్యమైన దేశాలన్నింటికీ పర్యటించారు. ఇక్కడ ఆయన ఫస్ట్ పాకిస్తాన్లో ఈ చర్చలు ప్రహసనం నడిచింది. ఆ తర్వాత ఆయన రష్యాకి వెళ్ళారు. రష్యా తర్వాత చైనాకి వెళ్ళారు. ఈవెన్ ఆ తర్వాత ఖతార్కి వచ్చారు ఆయన. ఈవెన్ UAE, సౌదీ అరేబియాలతో మాట్లాడారు అరాగ్చి అనేది కూడా మనకు వినిపిస్తున్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చారు. సో భారత్ ఏ రోల్ పోషించాలి ఈ ఇరాన్ యుద్ధం విషయంలో అనేది కూడా ఈ మీటింగ్లో కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ జయశంకర్ గారు అండ్ అరాగ్చి మధ్య ఒక ద్వైపాక్షిక చర్చల్లో ఏ అంశాలు మాట్లాడతారనేది కూడా మనం చూడాలి. అండ్ దీని అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతోంది. ఇప్పటికే మన భారతదేశము నిజానికి ఈ ఆయిల్ షిప్మెంట్స్ ఆగిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అండ్ అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి పొలిటికల్ నిర్ణయాలు చేస్తున్నటువంటి అరాగ్చి లేకపోతే గాలిబాఫ్ వీళ్ళకి అండ్ IRGCకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయనే చర్చలు వినిపిస్తున్నాయి. అండ్ IRGCలోనే ఇంకొక మిలిటరీకి IRGCకి మధ్య కూడా ఘర్షణ ఉంది అనేది కూడా మనకు తెలుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే ఇరాన్ ఇప్పుడు చాలా సీరియస్గానే అక్కడ టోల్ గేట్, మీరు ఎప్పుడు టోల్ గేట్ అంటుంటారు కాబట్టి, సో హార్ముజ్ దగ్గర నిజంగానే ఒక టోల్ని పెట్టడానికి ఒక ఏర్పాటు కూడా చేస్తోంది. ఇరాన్ అధికారికంగా ఒక సీరియస్ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయబోతోంది. హార్ముజ్ నుంచి బయటకు వచ్చేటువంటి షిప్మెంట్స్ అన్నింటికి కూడా ఇరాన్కి డబ్బులు పే చేసే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ రెడీ అవుతుంది. ఇప్పటివరకు మనం మాటల్లోనే వింటున్నాం, కానీ అదొక ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వ్యవస్థాగతంగా అక్కడ డబ్బులు తీసుకునే ఒక పరిస్థితి కూడా తీసుకురావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నిటి చర్చల మధ్య ఇప్పుడు చైనా పర్యటనలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ ముఖ్యంగా ఆయిల్ క్రైసిస్ని ఎలా అధిగమించాలి. ఇవాళ ఇరాన్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈవెన్ అమెరికన్ షిప్స్ ఆపుతున్న నేపథ్యంలో అమెరికా బ్లాకెట్ చేయడంతో, అబ్రహాం లింకన్ తోటి బ్లాకెట్ చేయడంతో ఇరాన్ నుంచి బయటకు వచ్చే షిప్లు, ఇరాన్కి వెళ్లే షిప్లు అన్నింటినీ అమెరికా ఆపుతోంది. గల్ఫ్ దేశాల షిప్లని ఇరాన్ ఆపుతోంది. సో ఇట్లాంటి టైంలో పూర్తి క్రైసిస్ ఇంకా పెరుగుతోంది. మనకు తెలిసి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $60 ఉండేది, $62, $63 ఫిబ్రవరి టైంలో ఉండేది, అంటే యుద్ధానికి ముందు.
ఇవాళ 120కి రీచ్ అయ్యి 123 124కి రీచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 104 105 దగ్గరికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ $60 ఎక్కడ, $100 పైన ఎక్కడ, అంటే $40-45 పెరిగిన పరిస్థితి క్రూడ్ ఆయిల్ ప్రైస్. అంటే ఇది చాలా సీరియస్ అంశము. అన్ని దేశాల ఆర్థిక మందగమనమే మనం చూడబోతున్నాము. ఇట్లాంటి టైంలో ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి అని మనం ప్రపోజ్ చేయవచ్చు. లేదంటే ఇప్పుడు భారత్ ఇవాళ చైర్ మనమే చేస్తున్నాం బ్రిక్స్ కి సంబంధించి. సో భారతదేశమే ఈ పర్టికులర్ సమావేశాలు నడిపిస్తుంది, ఆతిథ్యం వహిస్తుంది కాబట్టి. సో ఈ టైంలో భారత్ ఏ ప్రపోజల్ ఇస్తుంది? డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. సో ఇవన్నీ కీలకమైన అంశాల మధ్య ఒక ఈ బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు అబ్బాస్ అరాగ్చి ఎవరి తరఫున మాట్లాడతారు? ఇప్పుడు 2-3 ప్రశ్నలు అక్కడ. ఐఆర్జీసీ తరఫున మాట్లాడతాడా, ఇరాన్ ప్రభుత్వం తరఫున మాట్లాడతాడా, ఇరాన్ ఆర్మీ తరఫున మాట్లాడతాడు? ఇరాన్ తరపునే మాట్లాడతాడు. ఇరాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ తరపున మాట్లాడతాడు. ప్రభుత్వం తరపునే మాట్లాడతాడు. డౌట్ ఏం లేదు కదా. అంటే ఐఆర్జీసీని హ్యాండిల్ చేసుకోవాల్సింది ఇరాన్. అయినా మనమైనా ఏ దేశమైనా కానీ ఆ దేశంలో ఎన్నికైనటువంటి ప్రభుత్వంతోనే మాట్లాడుతుంది. మిలిటరీతో మాట్లాడడం అనేది జరగదు. సో ఈవెన్ పాకిస్తాన్ లాంటి దేశంలో ఏమో జరుగుతుంది కావచ్చు, ఎందుకంటే అసీం మునీర్ డిసైడ్ చేస్తాడు షహబాజ్ షరీఫ్ కంటే కానీ. బట్ ఓవరాల్గా అయితే మనం ఏ దేశంలో అయినా కానీ ఆర్మీ చీఫ్లని లేదా అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ, ఇప్పుడు ఐఆర్జీసీ నథింగ్ బట్ ఆర్మీ, వాళ్ళకి సంబంధించినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కదా. సో వాళ్ళ పాత్రని సావరెన్ ప్రభుత్వాలు అంగీకరించవు ఎప్పుడు కూడా. మన భారతదేశం అయినా కానీ ఏ దేశమైనా కానీ ఆ దేశపు విదేశాంగ మంత్రితో మాట్లాడడమే కరెక్ట్, లేదా వాళ్ళ దేశపు రాష్ట్ర